హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అటెండర్ జాబ్స్ నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా అయితే రీసెంట్గా రిలీజ్ కావడం జరిగింది. దీనికి అటెండర్ జాబ్స్కి వచ్చేసి మనకి 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి 8th క్లాస్ పాస్ అయిన, 10th క్లాస్ పాస్ అయిన, డిగ్రీ, డిప్లొమా, అలాగే ఎంఎస్సి వాళ్ళకు కూడా యొక్క నోటిఫికేషన్లు అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఒక అటెండర్ జాబ్స్కి వచ్చేసి మనకి 30,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇస్తారనమాట. ఏపీ, తెలంగాణ ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నీ కూడా. కాబట్టి ఎవరే కానీ మిస్ చేసుకోకుండా యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఈ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ యొక్క వీడియోలో చూద్దాం. ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే వీడియో చూడండి. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియో మ్యాగ్నెటిజం నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగిందనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ ఆల్ ఇండియా సిటిజన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నటివి ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ లేని పోస్టులు కూడా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 10th బేసిస్తో మనకి జాబ్స్ అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి 10th క్లాస్ పాస్ అయిన, 8th క్లాస్ పాస్ అయిన యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పోస్ట్ నెంబర్ 23, 24కి సంబంధించి అయితే మనకి ప్యూన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని అంటారు, అలాగే ప్యూన్ అని కూడా అంటారనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు వచ్చేసి మనకి లెవెల్ 1 ప్రకారం అయితే మనకి శాలరీస్ అయితే పే చేస్తారు. మనకి మంత్లీనే 30,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఉంటాయన్నమాట. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 8th స్టాండర్డ్ అనమాట. 8th క్లాస్ చదివిన ప్రతి ఒక్కరు అయితే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓబీసీలో అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. దీనికి వచ్చేసి మనకి మ్యాక్సిమం 25 ఇయర్స్ అని ఇచ్చారు. అంటే 18 నుంచి 25 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకైతే 28 ఇయర్స్ వరకు ఉన్న ఈ యొక్క పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. దీనికి వచ్చేసి మనకి ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి స్టార్ట్ అయిపోయింది అనమాట. January 3rd నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 4th వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే డ్రైవర్కి సంబంధించి అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే ఒక పోస్ట్ అయితే వేకెన్సీ వస్తుందన్నమాట. ఓబీసీ వాళ్ళకి లెవెల్ 2 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. దీనికి కూడా మనకి 35,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. దీనికి కూడా 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. దీనికి లెవెల్ 4th ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. మనకి 40,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఉంటాయన్నమాట. మనకి 12th పాస్ అయినా, దానికి ఈక్వల్గా పాస్ అయినా కూడా ఈక్వాలిటీ మనకి సర్టిఫికేట్స్ ఉన్న, అంటే ఐటీఐ, డిప్లొమా, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏమంటే స్టెనోగ్రాఫర్కి సంబంధించిన స్కిల్స్ అయితే మనకు ఉన్నట్లయితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి కూడా ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. మనకి లెవెల్ 5th ప్రకారం అయితే మనకి శాలరీస్ అయితే పే చేస్తారు. ఓకేనా. బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ కంప్లీట్ చేసిన, బీఎస్సీ కంప్యూటర్ కంప్లీట్ చేసిన, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేసిన, 55% మార్క్స్తో మనకి పాస్ అయినట్లయితే ఈ యొక్క పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క టెక్నికల్ అసిస్టెంట్కి మనకి డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చేసిన ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి ఏ యొక్క పోస్టులకి మీరు అర్హులో ఆ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఓకేనా. బీఎస్సీ ఇన్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ చేసిన యొక్క పోస్టులకైతే యొక్క టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పోస్టులకి మనకి ఎంఎస్సి చేసిన వాళ్ళకు కూడా మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి లెవెల్ 6th ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి అయితే ఎంఎస్సి వాళ్ళు చేసిన, ఎంఎస్సి ఇన్ ఎలక్ట్రానిక్స్ చేసినా కూడా, ఎంఎస్సి ఇన్ మ్యాథమెటిక్స్ చేసిన యొక్క పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి ఎంఎస్సి చేసిన ప్రతి ఒక్కరు ఈ యొక్క 55% కనుక మనకి
పాస్ అయినట్లయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. యొక్క నోటిఫికేషన్ అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకొని దేనికైతే అర్హులవుతారు ఆ ఒక పోస్టులకి అయితే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఉన్న యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఒక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు మెయిన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మిగతాటి కూడా చూసుకొని ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. మంచి నోటిఫికేషన్, ఎవరైనా మిస్ చేసుకోకండి. ఓకేనా. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. ఇక్కడైతే వెబ్సైట్ ఇచ్చారు చూడండి, ఈ యొక్క వెబ్సైట్ విజిట్ చేసి అయితే యొక్క పోస్టులకి అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకున్న తర్వాత కూడా ఆఫ్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాలి. ఓకేనా, అది కూడా చెప్తాను. మీకు అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఒక జనరల్ కేటగిరీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 800 అయితే పే చేయాలి. మిగతా క్యాండిడేట్స్ ఫీమేల్స్కి, ఎస్సీ ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 300 అయితే పే చేయాలన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లై చేసుకున్న తర్వాత ఆఫ్లైన్ అప్లై కూడా చేసుకోవాలన్నమాట. మనకి ఒక జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి అన్ని జిరాక్స్ పైన మనకి సెల్ఫ్ అటెస్టెడ్ అయితే చేయాలి. చేసిన తర్వాత పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒక ఎన్వెలప్ కవర్ తీసుకొని దానికి ఎక్కడైతే అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ అని రాసి పోస్ట్ నెంబర్ వేసి మనకి ఒక అడ్రస్కి అయితే పంపించవలసి ఉంటుంది అనమాట. ఇక్కడ అడ్రస్ చూసుకున్నట్లయితే రిజిస్టర్ ఐఐజీ ప్లాట్ నెంబర్ 5 సెక్టర్ 18 కలంబోలి హైవే. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి న్యూ పాన్వెల్ నవీ ముంబై 410218 ఈ యొక్క అడ్రస్కి అయితే మనము స్పీడ్ పోస్ట్ అయితే చేయవలసి ఉంటుంది. ఎప్పుడు లోపల అంటే మనకి ఫిబ్రవరి 9th లోపల అయితే ఒక ఆఫ్లైన్ అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. మనకి ఆన్లైన్ అప్లై చేసుకుంటాం కదా, ఒక జిరాక్స్ కూడా యొక్క అటాచ్ చేసి మనకి ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన జిరాక్స్ కాపీస్కి అప్లై చేసి అటాచ్ చేసి అయితే ఒక పోస్ట్కి అయితే మనకి ఒక అడ్రస్కి అయితే మనము స్పీడ్ పోస్ట్ అయితే చేయవలసి ఉంటుంది అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకొని ఆన్లైన్ అప్లై చేసిన తర్వాతనే ఆఫ్లైన్ అప్లై చేసుకోవాలి. ఆఫ్లైన్ అప్లై వచ్చేసి మనకి 9th వరకు అయితే ఉంది. ఓకేనా, 9th ఫిబ్రవరి వరకు అయితే ఉంది ఆఫ్లైన్ అయితే. ఆన్లైన్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 4th వరకు అయితే ఉందన్నమాట. ఓకేనా, ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఓకేనా, మనకి 8th చదివినా, 8th పాస్ అయినా, 10th క్లాస్ పాస్ అయినా యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అలాగే ఎంఎస్సీ కంప్లీట్ చేసిన, డిప్లొమా కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక నోటిఫికేషన్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకొని ఏ ఒక్క పోస్టులకి అయితే మీరు అర్హులవుతారో వాటికైతే అప్లై చేసుకోండి. అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకొని ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోండి. ఓకేనా, వాట్సాప్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి, మీకు బెనిఫిట్గా ఉంటుంది. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.